తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? హృదయాందోళనని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా మీరు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆ నేపథ్యంలో వ్యక్తుల యొక్క తత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా కొంత ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీ నెట్వర్క్ పెంపొందించుకునే విషయంలో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో మీ యొక్క ఇది చూపించుకునే విధానంలో కానీ, మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు కానీ వీలైనంత వరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక చికాకుల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. అలాగే గృహ వాతావరణం, వృత్తికి సంబంధించిన వాతావరణం రెండింటి నేపథ్యంలో కొంత కీలకమైన ఘర్షణ, కొన్నిసార్లు ఏదైనా లీవ్ తీసుకుందామా అన్న భావన, అలాగే దాంతోపాటుగా వాహనానికి సంబంధించిన ఇబ్బందులు కొంత చికాకు కలిగించే అవకాశం ఉంది. వాహన సంబంధమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లి యొక్క ఆరోగ్యం కానీ, గృహ వాహనాలకు సంబంధించిన చికాకులు కానీ ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించాలి. సమయానికి మాట్లాడవలసిన విషయాలు మాట్లాడకపోవటం వల్ల కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు వ్యక్తుల సహకారం, అనుకూలత కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. సహకరించే వ్యక్తులు ఆశించిన స్థాయిలో సహకారాన్ని ఇవ్వలేదని కూడా కొన్నిసార్లు ఫీల్ అవుతారు. అలాగే అందిన సహకారాన్నైనా యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎఫర్ట్స్ చాలా అధికం చేస్తారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా కృషి చేస్తారు. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ప్రయాణ సందర్భంలో కొత్త వ్యక్తులు కానీ, కొత్త ప్రదేశాలు కానీ, కొంత వాటికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి కనబడుతోంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులు, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క మీ ఆశీస్సులు మొదలైన వాటికి ఆస్కారం కూడా ఒకటి కనబడుతోంది.